హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ భానుజాను ఆఫీషియల్. అందరూ ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే మస్తున్నాను అనమాట. ఈరోజు వీడియో వచ్చేసి మంచి ప్రాంక్ వీడియో అనమాట. ఇంటికి వెళ్ళినప్పుడు తీసిన అనమాట. ఇది ప్రాంక్ ఎవరిపైన అనుకుంటున్నారు కదా, రవెన్న పేరు చెప్పి మమ్మీ మీద ప్రాంక్ అనమాట. అంటే ఏఐవి ఫొటోస్ వచ్చినాయి కదా రీసెంట్గా, ఒకరు పక్కల ఒకరు నిలబడి అట్లా దిగుతారు కదా, అట్లా ఒక పిక్ అయితే క్రియేట్ చేసిందనమాట. రవెన్ననే వేసుకున్నాడు అది ఎప్పుడో. అది నాకు చూపిస్తే ఇంకా అరే బాగుంది కదా, అమ్మ మీద ప్రాంక్ వేద్దాం ఇట్లే అని చెప్పి నా దాంట్లోకి సెండ్ చేసుకున్నాను అనమాట. ఫోటో నా దాంట్లోకి అయితే సెండ్ చేసుకున్నా. అప్పటి వరకు మార్నింగ్ అనమాట. అది మేము ఆ రోజు ట్రిప్ వెళ్దామని ప్లాన్ చేసుకున్నాము. నేను ట్రిప్ వీడియోస్ అన్నీ చూసిరు కదా మీరు ఆల్రెడీ. అదే రోజు మార్నింగ్ టైం అనమాట. లేచినప్పుడే మాకు ఈ ఐడియా అయితే వచ్చింది. ఎట్లున్నామో అట్లనే వేసినాం అనమాట. కానీ వాయిస్ అయితే వినిపిస్తలేదు, కిచెన్లో ఎందుకో మరి వినిపించలేదు. నేను మైక్ పెట్టుకున్నా కూడా ఆఫ్ అయిందో ఎట్లనో అది వినిపించలేదు. అందుకనే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అండి. మా అమ్మ అయితే ఫుల్ తిట్టిందనమాట. నేను ఏం చెప్పిన అంటే, కొద్దిసేపు నేను రవెన్న ఫోన్ చూస్తున్నప్పుడు మమ్మీ అయితే చూసింది నేను ఫోన్ చూస్తున్నా అని. అప్పుడు ఇందాక ఫోన్ చూసినా కదమ్మా అన్నది ఫోన్ తీసుకొని, అప్పుడు ఈ ఫోటో దొరికింది, ఎవరో చూడు నడుము పైన చేసింది. మీకు ఆల్రెడీ తమ్నెల్లో పెట్టిన కదా పిక్, అదనమాట. అండ్ వీళ్ళైతే లాస్ట్లో కూడా ఒకసారి పెడతా చూడండి ఆ పిక్ ఎట్లుందని. ఇంకా మనం ఊకుంటామా, అదోటి ఇదోటి ఇంకా ఎక్కువ పుల్లలు పెడుతున్నాను అనమాట. అది పార్క్లో దిగిరు, వాళ్ళిద్దరు కలిసి ఎక్కడెక్కడనే తిరిగిరు, అది ఇది అని ఇంకేమో చెప్తున్నా. మా అమ్మ అయితే ఇంకా పాపం బాధపడ్డది. ఎందుకు అట్లా చేస్తున్నాడు వాడు, హైదరాబాద్ పోయి చదువుకునేది అందుకేనా, డాడీకి తెలిసి ఎంత బాధపడతాడు అది ఇది అని అంటుంది. తర్వాత వచ్చైతే గట్టిగా వార్నింగ్ ఇచ్చింది అనమాట రవెన్నకి. ఏంద్రా ఏం చేస్తున్నావురా నువ్వు, హైదరాబాద్ పోయి అదే ఇది అని ఇంకేమో అంటుంది అనమాట. చూడండి మీరు కూడా స్కిప్ చేయకుండా, ఫుల్ ఫన్నీగా ఉంటుంది వీడియో అయితే. మాకైతే నిజంగా నవ్వు ఆపుకోలేకపోయినాం. అప్పుడు రవెన్ననేమో నవ్వుతున్నాడు, అసలు ఫస్ట్ టైం కదా వీడియో చేయడము, కూడా నవ్వుతున్నాడు. అమ్మ తిడుతుంటే, అమ్మ ఈడ నవ్వుతున్నాడు అంటే ఈయనే అర్థం చేసుకో నువ్వు ఇంకా అది ఇదని నేను చెప్తున్నా అమ్మకి. ఎట్లుంటుంది ఇండియన్ మామ్స్ దగ్గర ఎట్లుంటుంది అట్లా బయట పెడితే ఇంకా అదొకటి ఇదొకటి అంటుంది అనమాట. మమ్మీ పాలలో ఉందలే చెత్తుతుంది అట్లా ఇట్లా అని ఇంకా బాధపడుతుంది. ఇంకా ఫుల్ అంటుంది, ఇంకేమైనా వీడియోలునేమో చూడొద్దా, ఇంకేమైనా ఫోటోలునేమో చూడొద్దా అంటుంది మమ్మీ. ఇంకేం లేవే చూసినా అదొకటే దొరికింది. రవెన్న వచ్చిండు, ఫోన్ ఎందుకు తీసుకున్నావు అది ఇది అని తిడుతున్నాడు అన్న నన్ను, అది ఇది అని చెప్పిన. ఆ పిల్లని ఎందుకు తిడుతున్నారా నువ్వు, ఫోన్ ఇవ్వమంటే ఎందుకు తిడుతున్నారా అని ఇంకా మళ్ళీ దానికోసం తిట్టిందనమాట. ఫుల్ ఫన్ ఉంటుంది. మమ్మీ దగ్గర ఏమైనా ప్రాంక్ చేయాలంటే మస్తు నవ్వుకుంటారు అనమాట. ఎందుకంటే వాళ్ళకి ఇవన్నీ తెలియదు కదా, పాపం అనిపిస్తుంది అమ్మాయికులు మన అమ్మ వాళ్ళందరూ. అండ్ నెక్స్ట్ ఇంటికి పోయినప్పుడు కూడా కొన్ని ప్రాంక్స్ ప్లాన్ చేద్దాం. ఇప్పుడు చూపిస్తున్న చూడండి అదే పిక్ అనమాట. మమ్మీ అయితే వస్తుంది ఇంక ఇప్పుడు మెల్లగా అయితే ఇతలకి వస్తుంది. వచ్చినాక అప్పుడు ఉంటుంది చూడండి రవెన్నకి. ఇంకా మా డాడీ కూడా ఉన్నాడు ఇంట్లోనే. ఆ రోజు మా డాడీకి తెలుస్తుంది అని మస్తు భయం అయింది. అమ్మో డాడీకి తెలిస్తే ఇంకా ఫుల్ సీరియస్ అవుతాడు. డాడీ అన్నీ జోక్స్ గీక్స్ అవన్నీ ఉండవు. ఫస్ట్ చెప్పినప్పుడు అంటే ఏఐ ఫోటోకి ఇట్లా చేసుకోవచ్చు అంటే ఏమన్నాడు, కానీ ఇంకా నేను పోయి ఆ మమ్మీ చెప్పినట్టు డాడీ చెప్పింటే ఇంకా డాడీ తిడతాడనమాట, ఫుల్ సీరియస్ అవుతాడు. అప్పుడే డాడీతో అట్లాంటి గట్టి ప్రాంకులు ప్లాన్ చేయొద్దనమాట. అండ్ మీ ఇంట్లో కూడా మీ అన్నలతోటి తమ్ముళ్ళతోటి ఇట్లనే ఆడుకుంటారు కదా మీరు కూడా. నాకు ఫస్ట్ మా అన్న ఫోటో చూపించగానే నాకు అదే వచ్చిందనమాట, ప్రాంక్ చేద్దాం ఒక వీడియో వస్తుంది మంచిగా అని చెప్పి. మీరు కూడా ఎట్లా ఉంటుంది అని నవ్వుకుంటారు కదా, అందుకనే తీసిన అనమాట వీడియో. అప్పుడు తీసిన ఇప్పుడు పెడుతున్నా. ఇది ఇన్ని డేస్ చూసిరు కదా వీడియోస్ అవన్నీ ఉండే, అవన్నీ పోస్ట్ చేసిన. ఇప్పుడు గుర్తొచ్చి ఇప్పుడు పెడుతున్నా అనమాట ఈ వీడియో. ఆ కిచెన్లో ఉన్నంతసేపు నేను మమ్మీకి ఏదో ఒకటి చెప్తూనే ఉన్నా, అట్లా ఇట్లా అని. నాతో కూడా ఫోన్ మాట్లాడిచ్చిండు అట్లా ఇట్లా అని. ఇంకెవరెవరో ఏందేందో చెప్పిన జోలంతా మమ్మీ నమ్మేటట్టు చెప్పిన మొత్తము. ఇతరులకు వచ్చినాకైతే పాపం రవెన్నని తిట్టింది. రవెన్న అయితే ఇంకా నవ్వు ఆపుకుంటలేడు. లాస్ట్కి అయితే మా యశు ఉన్నాడు కదా అక్క కొడుకు, వాని పక్కల క్రియేట్ చేసిందనమాట ఏఐ ఫోటో. అట్లా చూపించేంత వరకు మమ్మీ నమ్ముతూనే లేదు అసలు. ఆ రోజు ఇంకా అమ్మమ్మ తాత వాళ్ళు కూడా ఉన్నారు, ట్రిప్ కోసం అని వచ్చారు వాళ్ళు కూడా. ఆ రోజు వాళ్ళు కూడా చూసి ఎందుకు నాన్న అట్లా చేసినావు అది ఇది అని ఇంకా రవెన్నని అంటున్నారు. ఏం చేయలేదే అట్లా చెప్తుంది చెల్లెలు అది ఇది అని అన్న అంటున్నాడు. ఇంకా లాస్ట్కి అమ్మ అయితే వచ్చిందనమాట ఇతలకి. మేము కొంచెం మెల్లే మాట్లాడుకున్నాము, డాడీ హాల్లోనే ఉన్నాడని. అందుకనే కొంచెం సౌండ్ రానట్టుంది, అస్సలే వినిపించలేదు సౌండ్. నేను అందుకనే అది మొత్తానికి మ్యూట్ చేసేసి ఇంకా ఓన్ వాయిస్ ఇస్తున్నా అనమాట, వాయిస్ ఓవర్ ఇస్తున్నా. అండ్ అవతలకు అయితే పోతుంది మమ్మీ.
ఏం ఫోటోలు చెప్తుంది జ్వరం అంటే 2 నెలలు చేసిన కానీ నిన్నెవరు మాట్లాడేది ఏం అట్ట అట్ట అంటే నీ ముందలే ఆవు పిల్లి చెప్పరా ఏం ఫోటో వస్తున్నా చెప్పు పిల్లి ఏంది అర్థం చేసుకో నీ కొడుకు అట్లాంటి పనులు చేసినాడు కొడుకు అనుకున్నా కానీ నీకేం చెప్పింది చెప్పిన వాళ్ళు నమ్ముతావా చేస్తారు. చూపించినావా చెప్పినా నీకు చూపించిన కూడా చూపించిన అట్లా వచ్చిన అంటే నువ్వు ఇంటికే రావుగా అక్కడనే వాళ్ళ పిల్లలు లేకుండా పిల్లలు చెప్పినట్టు వద్దా పిల్లలు లేపుకొని పోయినా పోతున్నా అంటున్నాడు అంటే తయారు చేసుకున్నాడు అన్నట్టు అన్ని ఉంది పిచ్చి పిచ్చి తిరుగుతుంటే నవ్వుతున్నాడే చేసుడే ఇంకా ఇప్పుడు చెప్పినా ఇప్పుడు మా తిరుపతి పోతున్నాం అక్కడ నుంచి ఆ పిల్లని కూడా రమ్మని చెప్పినా ఆడగ తీసుకుంటా ఇప్పుడు అందరిని అందుకని దొరికిపోతున్నంట మీ ఆశీర్వాదాలు ఉండాలని లేకపోతాయి కానీ మీకోసం మళ్ళీ పాలు లాలీలు అంటారని మీరు ఆడికి తీస్తుంది వాళ్ళందరినీ తీసి ఆడ వేసుకుంటారంట తీసుకొచ్చి ఆడ డ్యూటీ బంద్ చేసి చిలకడ పెడతాం చిలక రేపు ఇంకా పెళ్లి చేసి చూసి ఒకసారి పెట్టి తెలుస్తుంది జర చూడే పిల్లతో ఎట్లా చూస్తుంది నువ్వు ఈడ కూర్చో పానులతోటి చూడు పిల్ల బాగుందా ఇలా పిల్లలు మనకేం ఎట్లా దిగుతుంది కాదు అడుగు చేతి పెట్టిండు ఎట్లా దిగుతుంది ఇక్కడికి ఓడిపోయింది సారు బీచ్ 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 అంట అందుకనే చూసుకున్నాను ఆయన మీరు చూసేది ఏమో ఎవరో మనసు ఎవరో ఎరుకలలో పిల్లనంట ఇప్పుడు నువ్వు ఫస్ట్ కదే మాట్లాడితే చార్జ్ చేస్తుంది అట్లా అట్లా ఫోటోలు చూసినా ఫోన్ ఆ పిల్ల వాళ్ళ దోస్తు ఇస్తలేడు చూడే ఫోన్ ఇస్తలేడు వాళ్ళ దోస్తు తోటి దిగిండు అట్లా పెట్టిరు పెట్టిరండ ఇలా దోస్తు తోటి దిగలేడు చూడు అంత క్లారిటీ కనిపిస్తుంది ఈ పిల్ల చైనా పిల్లలా ఉంది ఫేస్ కూడా క్లారిటీ లేదు చూడు అంత క్లారిటీ నువ్వు కవర్ ఏం కానీ ఫస్ట్ చెప్పు ఏం చెప్పు ఎప్పుడు పెళ్లి ఎప్పుడు చేస్తారు చెప్పు కానీ ఆ పిల్లలు అనగానే కానీ నీకు ఎట్లా వచ్చినామంటే ఏమైనా చుట్టాలు ఇచ్చారు మా వచ్చినాక అడిగిపోతాం ఎప్పుడు చేస్తామని అంటారు లక్షల్లో కట్నాలు బంగారు కొడుకు హైదరాబాద్ జాబ్ చేస్తున్నాడు కానీ ఎలా బాగానే అయిపోయిండు అంటారు అత్త వస్తుంది త్వరలో అత్త వస్తుంది నీకు ఇట్లా వచ్చేది కానీ అదే ఊర్లో వద్దండి నాకు హైదరాబాద్ పిల్ల కావాలంట పిల్లలు చూస్తున్నారు ఆల్రెడీ ఆ పిల్లని ఇచ్చి
ఏంటో అమ్మమ్మ నిజం అనుకోని పోయి మంచిగా మీరు ఫోటో ఒక ఫోటో వేయనట్లు వేస్తారు. చూసిరు కదా వీడియో అయితే మస్తు నవ్వుకున్నారు కదా. నిజంగా మనలతో రేస్ అట్టుంటుంది అనమాట. నేనైతే మా అన్న అయితే మధ్యలోనే ఆపేయాలని చూస్తున్నాడు. వాళ్ళు తిడుతున్నారు కదా పాపం. అమ్మ వాళ్ళతో తిట్టించినందుకు సారీ అన్న. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ టు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వెయిట్ ఫర్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై.